రెండో అంశం ప్రాంతీయవాదం ఉగ్రవాదంతో సమానం అన్నాడు. అంటే ప్రాంతీయవాదం ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే లెవెల్లో ఇప్పుడు మీలాంటి వాళ్ళం మనం అందరం మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళంతా ఉగ్రవాదులనే లైన్లో ఆయన మాట్లాడడం జరిగింది. నిజమే, ప్రాంతీయవాదం ఉగ్రవాదం అవుతుందా? ప్రాంతీయవాదం నిజంగానే ఉగ్రవాదం. ఎందుకంటే మనం ప్రాంతీయవాదానికి ఉగ్రవాదం వ్యతిరేక పోరాటం చేస్తున్నాం. నువ్వు చేస్తలేవు, నువ్వు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నావు. ఆంధ్ర వాళ్ళు రెచ్చగొట్టింది, సినిమాలు రెచ్చగొట్టి ఆయనని ఇక్కడికి రానివ్వము అనడము ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం. అందుకే అది ఎవరు అంటలేరు, తిట్టుకుంటూ వస్తే రానియమంటారు. నువ్వు తెలంగాణను తిడితే రాని, నువ్వు మామూలుగా రా, మర్యాదగా రా. నువ్వు గుళ్ళకి పోతే నేను ఎవడొద్దన్నాడు? మేము కొండగట్టుపోతే వద్దనమా? ఎక్కడ పోయినా వద్దనం, హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటే కూడా వద్దనం. నువ్వు తిడుతుంటే మాత్రం సహించవు, ఎవడైనా సరే. వాడు బ్రిటిష్ వాడు వచ్చి తిడుతుంటే కూడా మనం రానియం. నువ్వు తెలంగాణ ప్రజల్ని కించపరుచుకుంటే ఎట్లా వస్తావు? ప్రాంతీయవాదం నీకున్నది, ప్రాంతీయవాదం మీ సినిమా వాళ్ళకు ఉన్నది. మీరు ఉగ్రవాదులు, మేము ఉగ్రవాదులం కాదు, మాకు లేదు ప్రాంతీయవాదం. ఆంధ్ర ప్రజలను కూడా మేము మెచ్చుకుంటాం, పేదోళ్ళని కూడా మెచ్చుకుంటాం. ఎప్పుడు మేము ఆంధ్ర ప్రజలను ఎప్పుడు కించపరచలేదు. ఆంధ్రలో తెలంగాణను దోపిడీ చేయడానికి వచ్చిన ఆంధ్ర కార్పొరేట్ కంపెనీలనే మేము విమర్శించినాం. ఆ ఆంధ్ర దొరల్ని వ్యతిరేకించినాం, ఆంధ్ర దోపిడీదారులను వ్యతిరేకించినాం. అంతే తప్ప పేద ప్రజల్ని కాదు. పేద ప్రజల్ని ఎప్పుడు మనం అనలేదు. మీరు సినిమాల్లో తెలంగాణ ఎక్కిరించుకుంటూ సినిమాలు తీశారు కదా, మీది ఉగ్రవాదం. ఎట్లా ఉత్తరాంధ్రను ఎక్కిరించారు, తెలంగాణను ఎక్కిరించారు, రాయలసీమను ఎక్కిరించారు. తెలంగాణను ఏమన్నారు? మీరు 2.5 జిల్లాలు కాలేజీ చెప్పినట్టు. ఆంధ్ర అంటే ఏంటంటే 2.5 జిల్లాలు 1.5 కులం. హాఫ్ కులంతో మాకు సమస్య లేదు. రాజులు వాళ్ళని ఏమైనా వద్దు, పాపం వాళ్ళు మంచులు. సీతారామరాజు కూడా అదే కులం, మంచోడే. వాళ్ళు ఉన్నదల్లా ఒకే ఒక కులం, ఆ జిల్లా కులం. వాళ్ళ చేతుల్లో మొత్తం ఉండిపోయింది. అందుకని వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు సినిమాలు తీసి ఏం చేసినారు? తెలంగాణ మాది యాదగిరి, మాది భువనగిరి ఊరు, మీది కూడా అక్కడే పక్కనే కదా. సినిమాలు ఎట్లుంది, నేను ఎందుకు ఫీల్ కావద్దా? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని రౌడీని చూపిస్తారు. అంతే. అంటే తెలంగాణోడు భువనగిరి నుంచి వచ్చిన రౌడీయా? అందుకని తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచి వచ్చింది. వచ్చినప్పుడు ఈ సినిమా వచ్చింది. తెలంగాణ ఉద్యమం 95-96లో తెలంగాణ సాహిత్య మిత్ర మండలి పెడితే, అక్కడ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం బెల్లెలతో వీళ్ళందరూ చేసినప్పుడు ఈ సినిమా డైలాగులు, ఓహో వీళ్ళు రౌడీలు అని చెప్పడం ఆ రోజు తెలంగాణ ఉద్యమం వస్తే. ఎందుకు మీరు రౌడీలు, మీరు ప్రాంతీయవాదులు, మీరు ఉగ్రవాదులు, రాయలసీమను ఏమైనా ఎక్కిరించారు? మెట్లతో కొట్టండి వాడిని. అంటే మెట్లు అంటే ఏంటిరా? గుడి మెట్లతో కొడతామా? నిచ్చెన మెట్లతో కొడతామా? ఎట్లా కొడతాం మనము? బంగ్లా మెట్లు ఉన్నాయి, దాంతో కొడతామా అని అంటాడు. మెట్లంటే చెప్పులు, రాయలసీమలో చెప్పులు. మెట్లంటే చెప్పులు ఏంటి? బుద్ధి లేదు వీడికి అని రాయలసీమ తిట్టడం. ఉత్తరాంధ్రను ఇంత వరంగా ఉన్నావు, అమ్మంతరాదేటి అంటాడు డైలాగు. వరం అంటే ఏంటిరా అంటే లావు. వరం అంటే లావు ఏంటి? బుద్ధి లేదు వీడికి. లావుకు పామంతర సంబంధం ఏంటిరా? ఏమిట్రా బుద్ధి ఉందా? ఏం సామెతరా ఇది అని వాడిని ఎక్కిరించడం. తెలంగాణ వాడిని ఎక్కిరించడం, రాయలసీమని